ఫోటోగ్రఫీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ బిజినెస్ ఏదైనా బాగానే ఉంటుందండి, వెనక్కి తిరిగి చూడవసరం లేదు. చంద్రబాబు నాయుడు వస్తే బిజినెస్ అన్ని బాగుంటాయని ఎందుకు చెప్తారు? చంద్రబాబు గారి పరిపాలన ఏంటంటే ఎప్పుడు మామూలుగా బిజినెస్ ఇప్పుడు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఏదైనా కానీ. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ ఈ మార్కెట్టే ఉంది, ఈ మార్కెట్ టైప్ ఏదైనా చూడాలంటే ఆయన ఏం చేస్తాడో తెలియదు కానీ ఓ లైటింగ్ పెట్టు ఇది పెట్టు ప్రపంచం మొత్తం దీన్నే చూసేలాగా చేస్తాడు. మరి ఇదే అనేది ఆ థాట్ అనేది ఆయనకి ఎలా వస్తుందో మరి తెలీదు. పోయినసారి అయితే జగన్మోహన్ రెడ్డికే వేసేవండి ఓటు, రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో బాగానే చేస్తాడని అనుకున్నాం, కానీ చాలా ఇబ్బందులు పడ్డామండి. రోడ్లు కానీ పరిపాలన కానీ ఏదో డబ్బులు ఇచ్చాం అంటున్నారు. ఆ డబ్బులు ఇవ్వడం ఏమో కానీ నిత్యావసర వస్తువులు కూరగాయల రేట్లు మొత్తం విపరీతంగా పెంచేసి చాలా ఇబ్బందులు అయ్యాం, చాలా ఇబ్బందులు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అన్ని రకాలుగా ముందు రోడ్లు సూపర్, వెనక్కి తిరిగి చూసుకోవాల్సింది. కూరగాయల రేట్లు కూడా అవసరాన్ని బట్టి ఏదో పెంచుతున్నారు తగ్గిస్తున్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఇక మొన్న ఇంత వరదలు వచ్చింది, విజయవాడకి చాలా విపత్తు వచ్చింది. ఈ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్సలెంట్గా చేశారు మామూలుగా. ఇక ఆయన గవర్నమెంటే మనకి కరెక్ట్ అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా నేనే కాదు చాలా మంది అసలు నూనె కొనాలన్నా ఉల్లిపాయ కొనాలన్నా ఏది కొనాలన్నా ఏది జగన్ ఒక 15,000 ఏదో అమ్మఒడని ఏదో చెయ్యవతని ఏదో ఇచ్చేవాడు, కానీ దాని నిమిత్తం చాలా రేట్లు పెంచేసేవాడండి. అసలు ఇవన్నీ బయట కరెంటు బిల్లు 9 సార్లు పెంచాడు. ఇదేంటని అడగడానికి కూడా లేదు అసలు. అది నాకెందుకో అతని గవర్నమెంట్ నాకు నచ్చలేదు. అది ఇప్పుడు ఈ టర్మ్లో అభివృద్ధి ఎలా ఉంటుందండి? ఈ టైంలో అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుందండి. ఏదో మొన్న మెట్రో కూడా 12,000 కోట్ల రూపాయలు పెట్టి ఎంతో శాంక్షన్ చేయించాడని న్యూస్ కూడా టీవీలో చూసాం, అన్ని రకాలుగా చూసాం. చేస్తారండి ఖచ్చితంగా. పర్యటనకు వెళ్ళారు చంద్రబాబు కావచ్చు, ఐటీ మినిస్టర్ లోకేష్ కావచ్చు, ఇంకొంతమంది ప్రభుత్వ పెద్దలు కొంతమంది చాలా మంది దావోస్ పర్యటనకు వెళ్ళారు. దావోస్ లో పెట్టుబడులు తీసుకొస్తారు, ఆకర్షిస్తారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఖచ్చితంగా నారా లోకేష్ అయినా కూడా ఇన్నాళ్ళకి కాదండి, ఇప్పుడు బ్రహ్మాండంగా చాలా చాకచక్యంగా మాట్లాడటం కానీ కాదు, ముందు పనులు చేస్తున్నారు. ముందు అసలు ఇంతకుముందు బిఫోర్ ఎలక్షన్ ముందు లోకేష్, ఇప్పుడు లోకేష్ అనేది జనాలకు తెలుసు, జనాలకు కాదు మనకు కూడా తెలుసు. ఏదో చాలా పరిశ్రమలు కూడా నేను మొన్న అనుకోకుండా అమరావతి వెళ్ళానండి, చాలా పెద్ద రోడ్లు వేసేసారు, చాలా ఇదిగా ఉంది, ఎన్ని చూశాను. ఒకసారి అమరావతి వెళ్తే ఎవరైనా చంద్రబాబు నాయుడు విజన్ ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు అనేది అర్థమైంది. అంటే ఇంతకుముందు అనేవారు కదా అమరావతిలో ఏముంది తుప్పలు ఉన్నాయి అంటే, ఇంకొంతమంది వైసీపీ వాళ్ళు ఏదో శ్మశానం ఇది వేరే విధాలుగా పోల్చేవారు కదా. అక్కడ ఇంతకుముందు విట్టి కాలేజ్ అని ఉందండి. అక్కడ నేను అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ డాక్టర్ని అక్కడ డ్రాప్ చేయడానికని వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు తెలిసింది ఈ రోడ్లు ఇంత పెద్ద రోడ్లు ఎన్ని ఏంట్రా బాబు ఎన్ని ఎప్పుడు వేసారని అనిపించింది. కానీ అవన్నీ జగన్ రాజధాని మార్చి అది మార్చి అసలు మొత్తం చాలా రభస అయిపోయింది. సో ఏంటంటే ఖచ్చితంగా నారా లోకేష్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాడండి. కంపెనీలు కూడా వస్తున్నాయని, ఎందుకంటే దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. సో ఏంటంటే ఖచ్చితంగా ఆయన చంద్రబాబు మరి విజన్ 2047 అంటున్నాడు, స్వర్ణాంధ్ర 2047 అంటున్నాడు. అంటే 2047 కల్లా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారుస్తాను, అమరావతిని మంచి నగరంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు చెప్తాను. నమ్మకం ఉందా ఆయన మాటలపైన? ఆయన మాటలపైన నమ్మకం ఉందండి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు ఒకటే అనుకుంటే సరిపోదండి, చంద్రబాబు గారు ఒక్కలే అనుకుంటే సరిపోదు, ప్రజలు కూడా సహకరించాలి. ఇప్పుడు ఉదాహరణ ఇటు నుంచే మెట్రో ఒకటి వెళ్ళింది అనుకోండి, ప్లేస్ కావాల్సి వస్తుంది. జనాలందరూ సహకరించి ప్లేస్ ఇస్తేనే ఇక్కడ స్టేషను ఏదో ఒకటి కట్టి చేయాలి. ఇప్పుడు కూల్చినోడు డబ్బులు తీసుకుంటాడు, అన్ని రకాలుగా ఆయన ఓట్ బ్యాంకింగ్ పోతే ఇలాగా బురద చల్లడం ఇలాంటివి చేస్తుంటారు. ఈ చంద్రబాబు గారు అనుకుంటే సరిపోదండి, ప్రజలు కూడా దీనికి సహకరించాలి. అంటే ఇంతకుముందు హైదరాబాద్ విజన్ 2020 అని చెప్పి ఈరోజు హైదరాబాద్ ఏ స్థాయిలో ఉందో చూశారు, రేపు పొద్దున ఆంధ్ర కూడా అదే స్థాయిలో ఉండబోతుందని చెప్పేసి, అంతకు మించి ఉండబోతుందని చెప్పేసి టీడీపీ వాళ్ళు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు చెప్తున్నారు. ఖచ్చితంగా ఉంటుందండి, వాళ్ళందరూ సహకరించారు. ఇప్పుడు మన దాంట్లోనే ఉంది, మన విజయవాడలోనే బాగా చిన్న ఇరుకు రోడ్ల మీదే ఇల్లు కట్టేసుకుంటారు, రోడ్ల మీదే గుళ్ళు మసీదులు చర్చిలు అన్నీ కట్టేస్తారు. ఇవన్నీ కాకుండా ప్రభుత్వానికి అవసరమైనప్పుడు కావాల్సినవన్నీ చక్కగా అనేది అరేంజ్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారు అయితే చేస్తారండి. మరి జగన్మోహన్ అంటున్నాడు చంద్రబాబు వచ్చిన తర్వాత 7 నెలల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళ తరపున నేను పోరాడుతాను, సంక్రాంతి తర్వాత నేను రోడ్ల మీదకి వచ్చి జిల్లాల పర్యటన చేస్తాను అని చెప్పి జగన్ అంటున్నాడు. ఒకే ఒక మాట అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని, నిజంగా ఆయన గవర్నమెంట్లో ఈ సంక్షేమ పథకాలు తప్ప ఏదన్నా ఒక ఫ్లైఓవర్ కానీ ఒక బ్రిడ్జి కానీ ఏదన్నా కట్టారని చెప్పమానండి, ఏదైనా
ఏదైనా కానీ అసలు ఒక్క చిన్న ఇది కూడా ఇటుగా కూడా వేయలేదు, ఇటుగా కూడా శంకుస్థాపనని చేయలేదు. సో ఆయన ఏంటంటే ఆయన ఏదో టైంపాస్, ఆయన ఏదో నేను వస్తాను జనాలు, ఆయన డబ్బులు కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది అయితే మ్యాక్సిమం ఏంటంటే అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు అయితే చంద్రబాబుకి వేసుకోవాలి. డబ్బులు కావాలనుకున్న వాళ్ళు డబ్బులు ఎవరికి వేస్తారండి? ఏ పని చేయని ముష్టి వాళ్ళకి మనం రూపాయి వేస్తాం. అలాగే ఏ పని చేయకుండా సోమరం చేయడానికి జగన్ 15,000 వేస్తున్నాం అంతే. అది ఎవరో ఏంటనేది వాళ్ళే తెలుసుకోవాలి. చాలా మంది రాష్ట్రం వదిలి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఉద్యోగ అవకాశాల కోసం, ఉపాధి అవకాశాల కోసం. సో ఇన్ ఫ్యూచర్ ఆంధ్రాలోనే వాళ్ళంతా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందో? ఆంధ్ర కంపెనీస్ ఎట్లా వస్తాయంటారా? మరి కంపెనీస్ అన్నీ వస్తే మరి ఇక్కడే సెటిల్ అవుతారు కదండి. మరి ఇక్కడ ఎలాంటి ఇది లేదు, మరి ఏం చేస్తారు? మరి ఏదో రకంగా మరి వాళ్ళు బ్రతికే కదా, మిగిలిన వాళ్ళు బ్రతికించాలి. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని అంటున్నారు, నిజమేనా? ఖచ్చితంగా, అసలు ఖచ్చితంగా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం అయితే నిజమే. అంటే చంద్రబాబు వర్కింగ్ బాగానే ఉందంటారు? అసలు చాలా బాగుందండి చంద్రబాబు గారిది పరిపాలన. ఎంత భారీ మెజార్టీతో ఆ కూటమి పార్టీని గెలిపించినందుకు ప్రజలంతా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. ఫుల్ సాటిస్ఫాక్షన్.